రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. జై జై శ్రీ సూచన శ్రీమతే శ్రీ నిగమాంత మహాదేశికాయ నమః. వేదాంత దేశికులకు ఉపదేశ రత్నములలో ఈరోజు చక్కని ఒక విషయం, పరిహాసం గురించి. ఎదుటివాడు మనల్ని పరిహసిస్తే ఏం చేయాలి, దానికి వేదాంత దేశికులు మనకు ఏ ఒక ఉపదేశాన్ని అనుగ్రహిస్తున్నారు. రహస్యత్రసారంలో ఒక చక్కని శ్రీసూక్తి మూలంగా వేదాంత దీని మన నిష్ట గురించి, స్వరూప నిష్ట గురించి మనకు ఇలా బోధిస్తున్నారండి. ఎదుటివాడు మనల్ని పరిహసిస్తే మనం ఎలా ఉండాలి? సాధారణంగా కోపం వస్తుంది, మనం వాడితో పోట్లాడదాం, లేదా చేత కాకపోతే మనస్సులోనే వాడిని తిట్టుకొని వాడు నాశమైపోవాలి అని అనుకోవడం అనేది సాధారణమైన ఒక మానవుడు వాడి ఒక స్వభావం. కానీ స్వరూపనిష్ట కలిగిన ఒక శ్రీవైష్ణవుడు ఎలా ఉండాలి? ఇలా ఉండడట వేదాంతేజీ అంటున్నారు. ఏం చేస్తాడండి అటువంటి శ్రీవైష్ణవుడు? ఇదిగో 5 విధమైన మనోభావాలు తెలియజేస్తున్నారు. ఒకటి, ఎదటివాడు మనల్ని పరిహసిస్తే ఎలా పరిహసిస్తాడు? పొట్టివాడు, గట్టివాడు, అలా మన ఒక శరీరాన్ని బట్టి గుడ్డివాడు, కుంటివాడు అనే మనలో ఉండే ఒక లోటును గురించి చెప్పుతున్నాడు అనుకుంటాం. కారణం ఏమిటి? మన కోపం రావాలని, లేదా మనసు కరిగిపోవాలని అని ఏదో ఒక దురుద్దేశం వాటి. అయితే వాడు దురుద్దేశానికి మనం ఎందుకు తోడ్పడాలి? వాడు అనుకున్నది నెరవేరకూడదు కదండి. కావున వాడు చెప్పిన పరిహాసాన్ని ఈ చెవిలో విని ఆ చెవిలో వదలటమే. చెవిలో వినపడలేదు అన్నట్టు ఉండొచ్చు కదా. మహాభారతంలో అష్టావక్రుడు ఒక మహర్షి ఒక కథ వస్తుంది. వారి శరీరంలో 8 చోటు పెద్ద వంకరగా ఉంటారంట ఆయన. అందుకనే అష్టావక్రులు, వంకరితనం, వక్రుడు చాలా ఘోరంగా కనిపిస్తుంది. కావున ఆ పేరు వచ్చిందంట. వారిని చూస్తేనే నవ్వుతారట. కానీ పరమ బ్రహ్మజ్ఞాని, పరమ బ్రహ్మవేత్త అట. ఎందుకంటే శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరంలో ఉండే కుంటితనం, గుడ్డితనం, చెవిటితనం ఆత్మకు లేదు కదా. కావున మన శరీరాన్ని గురించి ఎదివాడు ఏ పరిహసించినా, నల్లవాడు, పొట్టివాడు, గుడ్డివాడు, చెవిటివాడు అని ఏ మాట అన్నా కూడా దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన ధ్యాస ఎక్కడ ఉండాలి? మన ఆత్మయాత్రలోనే ఉండాలి. రెండవ విషయం, ఇలా పరిహాసాన్ని వింటూ ఏమవుతుంది? మహాభారతంలో అంటుంది, మన గురించి ఎవరు నిందిస్తున్నారు, మన పాపాలు నిందించే వాడికి వెళ్ళిపోతుంది. శప్యమానస్య యత్ పాపం శపంతం అధిగచ్చతి అంటుంది మహాభారతం. మనల్ని ఎవరైనా తిట్టారనుకోండి, మన పాపం వాడి దగ్గర ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందట. ఇది మనం తెలుసుకుంటే చాలు, మనకు వాడిపైన జాలి పుడుతుంది. అయ్యో, మన పాపాన్ని వీడు ఇంత మూర్ఖుడుగా ఉన్నాడే, నా పాపాన్ని వీడు మోసుకుంటున్నాడే, తన తలపైన మన్ను వేసుకుంటున్నాడే, నా పాపాన్ని వీడు తీసుకున్నాడే అని మనం జాలి పడతామట. విష్ణు పురాణం అంటుంది, ద్వేషం అనే విషయమే ఆ మోహానికి ఒక మార్పు అంటుంది. అంటే ద్వేషం వల్ల ఒకడి గురించి మన పైన ఒకరు ద్వేషిస్తున్నారు అనుకుంటాం, వాడిపైన మనకి జాలి కలిగేటట్టు అవుతుందట. ఇలా పురాణం అంటుంది. అది మనం తెలుసుకోకుండా అనావశ్యంగా వాడిపైన మనం ద్వేషించకూడదు. అయ్యో, మన పైన ద్వేషిస్తున్నాడే, దీనివల్ల వీడికి ఎన్నో పాపాలు కలుగుతుందే, వాడు కష్టపడబోతున్నాడే, అయ్యో పాపం అని వాడిపైన జాలి పడాలంట స్వరూపనిష్ట కలిగిన వాడు. మూడో విషయం, ఇంకో విధముగా వీడు మనకు ఉపకారం చేస్తున్నాడు, మనం నిందించేవాడు. ఎందుకు? నా దగ్గర ఉండే లోటు నాకు తెలియదు కదా, దాన్ని వీడి మూలంగా భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు కదా. మన స్వరూపం ఏమిటి? ప్రతిదినము భగవంతుడి దగ్గర వెళ్ళి, నేను ఎటువంటి వాడి తెలుసా, ఎంత మోసగాడి తెలుసా, ఎంత నీచుడు తెలుసా అని అనుసంధానం చేయాలట. నైత్యానుసంధానం అంటారు.
మన ఆళ్వార్ ఆచార్యులు. అమర్యాద క్షుద్ర చలమతి అసూయ ప్రసవభూ అని ఆళవందార స్తోత్రంలో అంటారు. తన గురించి అలా అంటారు, నేను అసూయ స్వరూపమే, నేను క్షుద్రుడు, నీచుడు అంటున్నారు తన గురించి. తిరుమాలయ అనే గ్రంథంలో తండ్రుడిపడియాడు వారు కూడా అంటున్నారు, నైత్యానుసంధానం వాడి ఆ పదికంలో కూడా ప్రబంధంలో తిరుమంగి ఆళ్వారు కూడా తన గురించి నీచంగా అనుసంధానం చేస్తున్నారు. స్వకీయ దోషంగళై ఉరైపదు నల్లదు అని మన దోషాలని భగవంతుడు చెప్పుకోవడం మనకి స్వరూపం కదండి. కావున మనకు తెలియని దోషాలు వాడు మూలంగా, ఎదుటివాడు మూలంగా మనకు వస్తుంది, నిందించేవాడు మూలంగా వాడి దగ్గర మనం కృతజ్ఞతతో ఉండాలి. మనకు తెలియదు మనం చేసే తప్పు, మనం చేసేదని కరెక్టే అనుకుంటాం. అప్పుడు ఈ పరిహసించేవాడు తనకు తెలియకుండానే ఆ నిందించేవాడు మనకు ఉపకారం చేస్తున్నాడు, మన దగ్గర ఉండే లోటుని వాడు మనకు తెలియజేస్తున్నారు. ఇది మన నైత్యానుసంధానానికి మనకు తోడ్పడుతుంది. కావున ఈ నిందకుడు ఏవైనా సరే వాళ్ళ దగ్గర కృతజ్ఞతా బుద్ధితో ఉండాలి. నాలుగో విషయం, సరే వీడేం చేస్తాడు, నన్ను నిందిస్తున్నాడంటే వాడు కర్మ, అలా వాడు మాట్లాడుతున్నాడు, అలా నిందిస్తున్నాడు. నా కర్మ వీడి దగ్గర ఈ మాటను వినాలని ఉన్నది. ఈ రెండు చేసేవాడు ఎవరు? భగవంతుడే కదా. భగవంతుడే వీడి మూలంగా నిందింపజేసి నా పాపాన్ని తొలగిస్తున్నాడు. కావున ఇది భగవత్ లీల, మనము నిమిత్త మాత్రమే. దీనివల్ల మనం కష్టపడాల్సిన అవసరం ఏమిటి, దానికి దుఃఖపడాల్సిన అవసరం ఏమిటి అని ఉంటాడు. ఐదో వాడు వైష్ణవుడు ఎలా ఉంటాడు, స్వరూపనిష్ఠుడు ఏమనుకుంటాడు, వీడు ఇలా పరిహసించాడు, నలుగురు మంది ముందు ఈ ఒక గుంపులో మనని ఇలా నిందించాడే, అవమానం చేశాడే, అవమానం వచ్చినా సరే నా ప్రారంధం దీని మూలంగా వెళ్ళిపోయింది, ఆ అనుభవం వచ్చేసింది కదా, కావున ఈ పాపం వెళ్ళిపోయింది, ఇది తృప్తియే అని అనుకుంటాడట. ఒకే ఒక ఘటన, ఎవరో ఒకడు నన్ను నిందించారంటే ఎలా తీసుకుంటున్నారు చూడండి, ఎన్ని మనోభావాలు చూడండి. స్వరూపనిష్ట లేనివాడే వాడి దగ్గర అదేమిట్రా అలా అంటావా అని వాడి దగ్గర కొట్లాడడం, అలా కొట్లాడకపోయినా 10 మంది మనతో అంటారు, నువ్వు వెళ్ళి అడుగు, 2 ప్రశ్న అడుగు అని, వాడిని ఇంత నిందిస్తే నువ్వు ఊరుకుంటావా అంటారు. లేదా సాధారణ మనుషులు మనస్సులోనే దుఃఖపడుతూ వీడికి భగవంతుడు తగిన శాస్తి చెయ్యాలి అనుకుంటాడు. కానీ స్వరూపనిష్ట కలిగిన శ్రీ వైష్ణవుడు ఎలా ఉండాలి? ఒక శ్రీ వైష్ణవుడు అలక్ష్యముగా ఉంటున్నారు, ఇంకో శ్రీ వైష్ణవుడేమో పశ్చాత్తాపడుతున్నారు, మూడో శ్రీ వైష్ణవుడేమో అయ్యో ఇలా మూర్ఖుడుగా ఉన్నాడే అని వాడిపైన జారిపడుతున్నారు, నాకు ఉపకారం చేస్తున్నాడే అని కృతజ్ఞతా బుద్ధితో ఉన్నారు ఆయన. నాలుగో వైష్ణవుడు అన్ని భగవంతుడు లీలా అని ఉంటున్నారు. ఐదో శ్రీ వైష్ణవుడు అయ్యో వీడు పరిహసిస్తే నాకు మంచిదే కదా, నైత్యానుసంధానికి తోడ్పడుతుంది కదా, సంతోషంతో ఉంటున్నా. ఇలా 5 గురుతులు స్వరూపనిష్టకు. ఇదో వేదాంత దేశిక శ్రీ సూక్తి. ఎలా ఉండాలి శ్రీ వైష్ణవుడు? స్వరూపనిష్ట కలిగిన వాడు. పరరాలే పరిభవాదిగల్ ఉండాగుంబోదు விஷாதாதிகளற்றிருக்கையும் மதிகேடரை பற்ற கரைபுரண்ட கிருபையும் மறவாதபடி பண்ணினார்கள் என்கிற உபகார ஸ்மிருதியும் நிர்விகார சித்ததையும் சந்தோஷமும் நடையாடிற்றாகில் தன் ஸ்வரூபத்தில் நிஷ்டையுண்டு என்று அறியலாம். ఇది శ్రీమద్ రహస్యత్రసారంలో ఉండే పంక్తి. శ్రీమతే శ్రీ నిగమాంత మహాదేశికాయ నమః. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.